కదా. ఎన్ని పుస్తకాలు చదివితే రాస్తాను భగవంతుడు ఇవ్వాలి కదండి. ఒక సేవ చేసుకునే అర్హత అదృష్టం భగవంతుడు మనకి ఇస్తే కానీ మనం చేయలేదు. అలాంటి అర్హత కావడానికి మనం ఒక ముందుకు వెళ్ళాలి. వెళితే అర్హత వస్తుంది. ఓకే, అంటే సద్వినియోగం అవ్వాలి. మనం కూడా సద్వినియోగం అవ్వాలి. సాయంత్రం సత్తులే కాబట్టి ఇప్పుడు కూడా మరి ముందు మధ్యాహ్నం భోజనం విద్య ఎట్లా మరి విధిగా ఇంట్లో మధ్యాహ్నం భోజనం సమావేశము 3 to 4 తర్వాత ఈ అడ్రస్ బాగుంది. నాకు బట్టల షాప్ తీస్తాను. ఎలా చెప్పమంటారు? ఇష్టమని చెప్తాను. అదే మీరు నాకు బట్టల షాప్ పేరు మా షాప్ వెంటనే మాకు తెలుసు. నేను ఎక్కడ చెప్తాను చెప్పారు. చెప్తే మాకు వెంకటేశ్వర టవర్స్ అంటే అలా తీసుకోమని చెప్పగానే మా మామూలు తెలుసు. ఆ బట్టల షాప్ పక్కన వెంకటేశ్వర టవర్స్ ఎదుర్కొండా సింగిల్ బిల్డింగ్. అది మధ్యాహ్నం 3 to 4 సత్సంగం రావాలి. రంగులు కూడా దగ్గర కూడా ఆమె ఏం చేయాలో చెప్పారు. దానికి పరిచయం వరకు కూడా ఎలా సంస్కరించుకోవాలి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఆ సంస్కారాన్ని అవన్నీ తెలియజేసేది చాలా అదృష్టం మాకు. తర్వాత ఒక భక్తుడు ఇలా ప్రవర్తించి దారిలో ఏంటంటే ఒక నాసికుడు భగవంతుడు ఉన్నారా అని అడిగాడు. అయితే భగవంతుడే ఉన్నాడు అన్నారు. ఏంటంటే భగవంతుడు లేకపోతే ఈ పంచభూతాలన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి కదండి. భగవంతుడు అంటే ఎవరు అన్నప్పుడు ఇందాక చెప్పాను మీకు భావం భావాత్మక స్థితి కోసము 4 రూపాయలు, దానికోసం 4 రూపాయలు. అలాగే ఈ ప్రకృతి ఎంత పరమాత్మ అయినప్పుడు నువ్వెక్కడున్నావు అంటే పరమాత్మ ప్రకృతి ఆ విషయం తెస్తే ఇప్పుడు భగవంతుడే ఉన్నాడని ఎందుకన్నారు? నువ్వు భగవంతుడిలోనే ఉన్నావు.